రైతులారా, ఇది మిషన్తో నేస్తున్నారు. మా మిషనే, నేనే మిషనే తీసుకొచ్చినాను. ర్యాలో కంపెనీ మిషన్లో మాత్రం ప్రాబ్లమ్స్ ఏం లేవు. మిషన్ ఓకే, కాకపోతే నారు పోసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా పోయాల్సి వస్తుంది. నారు కొంచెం సైజు కూడా పెద్దగా రావాలి. మరీ చిన్నగా ఉండడం వల్ల ప్రాబ్లము. మాకు వచ్చిన మిషన్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చిన వాళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎందుకంటే పేపర్ మీద నారు పోయాలి. పేపర్ మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు ఇట్లా గాలి ఉబ్బినప్పుడు ఓలు కొట్టమన్నాడు. ఓలు కొట్టినప్పుడు ఏమైందంటే కింది నుంచి ఇట్లా ఏరుకు ఎక్కడైతే ఓలు కొట్టినా అక్కడ ఏరుకు వచ్చింది. నారు పెద్దగా అయ్యింది. ఇక మిగతాది ఏమైందంటే లెవెల్కి వచ్చింది. అయితే ఎప్పుడే కానీ మీరు నారు పోసుకున్న పేపర్కు మాత్రం ఓలు కొట్టకూడదు. ఎందుకంటే దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళ అక్కడక్కడ పెద్దగా కనిపిస్తుంది చూడు గ్యాప్, అట్లా పెద్దగా వస్తుంది. మనం వేసే దాంట్లో కూడా సైజు డిఫరెంట్ కనిపిస్తుంది. నారు వేసేటప్పుడు కూడా కావాల్సినంత ఎరువులు వేసుకొని నారు మంచిగా పెంచుకోవాలి. దానివల్ల ప్రాబ్లమే ఉండదు. ఇది మాత్రము 28 రోజుల నారు వేయడం మొదలుపెట్టినాము. నారులో మాత్రం రాళ్ళు రాకుండా జాగ్రత్తగా పాటించాలి. నారు వచ్చినాయి అనుకో చాలా సతాస్తుంది. ఇది 3 ఎకరాల పొలము 2 డేస్లో వేయగలిగినాము. కొత్త కాబట్టి మాకు నడిపించడం రాదు. అక్కడ మిషన్ కనిపిస్తుంది చూడు, అక్కడ ఉంది మిషన్. మడిది జంబు చేసుకునేటప్పుడు జర జాగ్రత్త చేసుకోవాలి. ఎక్కువ బురదలా చేసుకోకూడదు. కొద్దిగా ఆరిన తర్వాత నారు వేసుకున్నాం అనుకో, దానివల్ల ప్రాబ్లమ్స్ ఏం రావు. మరీ బురద చేసినామంటే నారు ఈ రకంగా ఇట్లా మునిగిపోతుంది. నారు కొంచెం పెద్ద సైజు ఉందంటే ఏం కాదు. నారు కొద్దిగా పెద్దగా పెంచుకోవాలి. ఇట్లా లైన్ ప్రకారం వస్తుంది. దీనివల్ల నారు మాత్రం చిన్నగా ఉంటే మాత్రం చాలా ప్రాబ్లం అదవుతుంది. ఎందుకంటే నారు కొంచెం సైజు పెరగాలి. నారు పెంచుకునేటప్పుడు కొంచెం బలం మంచిగా పెట్టుకోవాలి. ఇక మాకు తెలియక చేసినాము. ఈ సంవత్సరం ఫస్ట్ టైము. ప్రాబ్లం అయితే చాలా ఇష్యూ అయింది మాకు. మీకు కూడా ఎవరైనా మిషన్ తీసుకునే వాళ్ళకి ప్రాబ్లం ఇష్యూ కాకుండా ముందు బాగా ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. చేసిన తర్వాత మిషన్ తెచ్చుకోండి. లేకపోతే ఇంకెక్కడైనా మిషన్ నడుస్తున్న ప్లేస్కి పోయి బాగా దాని గురించి అనుభవం, ఏ రకంగా దున్నించుకోవాలి, ఏ రకంగా నారు పోసుకోవాలి, ఎట్లా చేయాలని బాగా అనుభవం తెచ్చుకున్న తర్వాతనే దిగండి. లేకపోతే ఈజీగా లాస్ అయిపోతారు. ఎందుకంటే మిషన్ వల్ల నష్టం ఏం లేదు. కాకపోతే ఏంటంటే పొలం దున్నేతానా, నారు పెంచేతానా, ఇవన్నిటిని పాటించినామనుకో రైతులకు సేఫ్టీ. ఎందుకంటే ఆ కూలీలను పెట్టి వేయించుకునే కన్నా ఇట్లా మిషన్ ద్వారా వేసుకోవడం బాగానే ఉంటుంది. కాకపోతే ఏమైందంటే నారు మాత్రం పెంచుకోవడమే కానీ దున్నే విధానం కూడా అన్నీ శిక్షణ పొందిన తర్వాతనే మిషన్ తెచ్చుకోండి. ఆ మిషన్ అమ్మేవాళ్ళు ఎన్నో రకాలుగా మోసం చేసి చెప్తున్నారు. యూట్యూబ్లో చూసి కూడా మోసపోకండి. యూట్యూబ్లో చూసి మరీ మోసపోవడం జరుగుతుంది. ప్రత్యేకంగా మిషన్ వేసేజాలకు పోయి మిషన్ తీసుకున్న వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేసుకొని వాళ్ళ అనుభవాన్ని విన్న తర్వాతనే మీరు మిషన్ తెచ్చుకోండి. ఎందుకంటే అనుభవం లేని మిషన్ తీసుకొచ్చి ఒక అనుభవం వచ్చే వరకు మాత్రం చాలా ప్రాబ్లం కేర్ చేయాల్సి వస్తుంది. అట్లాంటిది లేకుండా జాగ్రత్త పాటించండి. ఎందుకంటే మిషన్ వల్ల ప్రాబ్లం లేదు, కానీ పొలంలో దున్నకంలో దీంట్లో ప్రాబ్లం వస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను.